హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. ఈరోజు మనం ఐబిఎం సాఫ్ట్వేర్ డెవలపర్ కోడింగ్ టెస్ట్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం ప్రీవియస్గా ఇచ్చిన ఒక క్వశ్చన్ తీసుకొని దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ద క్వశ్చన్ వచ్చేసరికి ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే ఏ కౌంటర్ ఈజ్ సెట్ టు జీరో. సో ఒక అరే ఉంటుంది, అందులో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈచ్ ఎలిమెంట్కి ఒక వేరియబుల్ మనం డిఫైన్ చేయాలి, అదేంటంటే కౌంటర్. సో ఎవ్రీ ఎలిమెంట్ని తీసుకుంటున్నప్పుడు కౌంట్ అనేది జీరోకి సెట్ చేయాలన్నమాట. సో అదేంటో చూద్దాం. ద ఎలిమెంట్ ఈస్ కంపేర్ టు ఈచ్ ఎలిమెంట్ టు ఇట్స్ లెఫ్ట్. సో అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఈచ్ ఎలిమెంట్ అనేది దానికి ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలంట. ఏం కంపేర్ చేయాలో చూద్దాం. ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ టు ద లెఫ్ట్ ఈజ్ గ్రేటర్, అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ దానికి ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్ గ్రేటర్ అయితే, సో లెఫ్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కువ అయితే మనకున్న కంపేర్ చేస్తున్న ఎలిమెంట్ కన్నా, ద అబ్సల్యూట్ డిఫరెన్స్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కౌంటర్. సో కౌంటర్ అనేది ముందు జీరో తీసుకుంటాం కాబట్టి మనం తీసుకున్న ఎలిమెంట్ ప్లస్ ఆ లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్ ఒకవేళ పెద్దదైతే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకొని కౌంటర్ నుంచి మైనస్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్ పెద్దదైతే. ఇఫ్ ద ఎలిమెంట్ టు ద లెఫ్ట్ ఈజ్ లెస్, ఓకే, అంటే చిన్నదైతే, లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్ చిన్నదైతే మనం తీసుకున్న ఎలిమెంట్ కన్నా అబ్సల్యూట్ డిఫరెన్స్ అనేది కౌంటర్కి యాడ్ చేయాలి, ఈజ్ యాడెడ్ టు ద కౌంటర్. ఓకే, సో ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద కౌంటర్. సో అరేలోని ఈచ్ ఎలిమెంట్ని మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కౌంటర్ని డిఫైన్ చేయాలన్నమాట. లైక్ జీరోకి ఫస్ట్ ఇనిషియల్గా సెట్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు లాస్ట్కి ఒక కౌంటర్ వేరియబుల్ మీకు వస్తుంది ఎట్ ద ఎండ్, ఆ పర్టికులర్ ఎలిమెంట్ మిగతా లెఫ్ట్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు. సో ఆ కౌంటర్ ఎలిమెంట్ని ఏం చేయాలంటే ఇంకొక అరేలో మళ్ళీ స్టోర్ చేయాలి, ఇంకో సెపరేట్ అరేలో స్టోర్ చేసి రిటర్న్ చేయాలి. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 3. ఓకే, ఇది అర్రే 2 3 2 4 3 అనేది అర్రే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 అనే ఎలిమెంట్ తీసుకుందాం. 2కి లెఫ్ట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 2కి లెఫ్ట్లో ఎలిమెంట్స్ ఏం లేవు, కౌంటర్ స్టార్ట్స్ అట్ జీరో. సో కౌంటర్ అని డిఫైన్ చేస్తాం జీరో దగ్గర. 2కి లెఫ్ట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయో చెక్ చేయాలి. 2కి లెఫ్ట్లో ఎలిమెంట్స్ ఏం లేవు, సో నో ఎలిమెంట్స్ టు దిస్ లెఫ్ట్, సో ద కౌంటర్ ఈజ్ జీరో. సో ఏం చేయక్కర్లేదు, లెఫ్ట్లో ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి కౌంటర్ అనేది జీరోగానే ఉండిపోతుంది. సో ఆ జీరో అనేది అరేలోకి యాడ్ చేస్తాం, ఫైనల్ అరేలోకి. నెక్స్ట్ 4 తీసుకుంటున్నప్పుడు 4కి లెఫ్ట్లో ఏముంది? 2 ఉంది. సో 4 కన్నా 2 పెద్ద చిన్నదా? చిన్నది కదా. సో చిన్నదైనప్పుడు ఏం చేయాలి? కౌంటర్కి యాడ్ చేయాలి ఆ డిఫరెన్స్ అనేది. అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే మీకు మైనస్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ మైనస్లో ఏమైనా వాల్యూస్ వస్తే దాన్ని మైనస్ కన్సిడర్ చేయకూడదు. అబ్సల్యూట్ వాల్యూస్ అంటే మీ చేస్తున్న డిఫరెన్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ వచ్చినా మనం ప్లస్సే తీసుకోవాలి. ఓకే, సో 4 తీసుకుంటున్నప్పుడు 4 కన్నా 2 చిన్నది కాబట్టి వచ్చిన డిఫరెన్స్ అనేది 2. సో 2 అనేది మనం కౌంటర్కి యాడ్ చేయాలి. కౌంటర్ 0 ఉంటుంది ఇనిషియల్గా, కౌంటర్ 2 యాడ్ చేస్తే కౌంటర్ 2 అయిపోతుంది. సో 2ని మళ్ళీ అరేలో యాడ్ చేశాను. నెక్స్ట్ 3 తీసుకున్నాను. 3 తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే 3ని లెఫ్ట్ ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలి. సో ఫస్ట్ 2తో చేద్దాం. సో 3 కన్నా 2 చిన్నది, అప్పుడు డిఫరెన్స్ ఎంత అక్కడ? 1. చిన్నది కాబట్టి ఏం చేయాలి? కౌంటర్కి యాడ్ చేయాలి. సో కౌంటర్ ఇనిషియల్గా ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఓకే, 0 ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ వీరైతే 4 తీసుకున్నాడు, ఫస్ట్ 4తోనే తీసుకుందాం అయితే. సో 3 4 తీసుకుందాం. సో 3 కన్నా 4 పెద్దది కదా, పెద్ద అయినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అయితే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అనేది 1. ఇన్కే లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్ పెద్దది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కౌంటర్కి నేను మైనస్ చేయాలి, కౌంటర్ నుంచి మైనస్ చేయాలి పెద్దది కాబట్టి. సో అందుకే 3 4కి మధ్య డిఫరెన్స్ అనేది 1 అండ్ 0కి -1, అప్పుడు -1 అనేది మన కౌంటర్లో ఉంటుంది. నెక్స్ట్ -1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3కి 2కి కంపేర్ చేయాలి. ఇప్పుడు 3 కన్నా 2 చిన్నది, సో ఏదైతే మనకి డిఫరెన్స్ వస్తుందో అది కౌంటర్కి ప్లస్ చేయాలి. సో 3 కన్నా 2 చిన్నది అండ్ డిఫరెన్స్ వచ్చేసరికి 1, కౌంటర్కి ప్లస్ చేయాలి. కౌంటర్కి ఇనిషియల్గా -1 ఉంది, 1 ప్లస్ చేస్తే -1 + 1 అనేది 0 అయిపోతుంది కౌంటర్ వాల్యూ. సో కౌంటర్ అనేది 0. సో ఇలా మనం ఇదైతే ప్రాసెస్. దీన్ని ఇప్పుడు కోడింగ్ ఎలా చేయాలో చూద్దాం. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనం కోడ్ రాస్తున్నప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయిపోతుంటే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఏం చేస్తున్నాం అనేది. సో ఫస్ట్ అయితే నేను ఒక 3 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఓకే, ఈ 3 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్పుట్, దీన్ని తీసుకునే చేద్దాం. ఇవన్నీ అవుట్పుట్ అనమాట. ఫస్ట్ ఇది ఇన్పుట్. ఓకే, 2 4 3. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ఒక ఫర్ లూప్ రాస్తున్నా. ఓకే, ఇటరేట్ చేయడానికి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్
ఫ్రమ్ 1 టు లెంత్ ఆఫ్ ఏ. సో ఇక్కడ 1 నుంచి ఎందుకు తీసుకుంటున్నానంటే నేను ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఈ 2ని కన్సిడర్ చేయను. ఎందుకంటే 2 అని ఏ మీరు ఏ ఇన్పుట్ తీసుకున్నా సరే ఫస్ట్ ఎలిమెంట్కి దాని లెఫ్ట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సో అక్కడ ప్రాసెస్ చేయడం అనేది నో పాయింట్ అనమాట. సో అందుకే అందుకే 1 నుంచి నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను ఇక్కడ. కొంచెం అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఏ కోలన్ i+1. సో దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ మనం 1 టు లెంత్ ఆఫ్ ఏ వరకు తీసుకున్నాం కదా, అంటే ఈ అరే తీసుకుంటున్నప్పుడు ఈ అరే ఎలిమెంట్స్ లాస్ట్ వరకు నేను ఇటరేట్ చేస్తున్నాను. ఫ్రమ్ 1 కాబట్టి ఈ 4 3. ఓకే, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఏ ఆఫ్ అంటే అరే ఆఫ్ స్టార్టింగ్ నుంచి i+1 అంటే ఇనిషియల్గా ఏముంటుంది 1 ఉంటుంది. 1 + 1 అంటే 2 వస్తుంది. సో 0 నుంచి 2 వరకు, 2 ఇంక్లూడింగ్ కాదు కాబట్టి 0 నుంచి 1 అంటే 2 4 అనేది మనకి ఫస్ట్ చంక్ ఆఫ్ ఏమంటారు స్లైస్ ఆఫ్ దిస్ అరే. సో దీనికి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, 2 4 2 4 3. దీని మీనింగ్ నేను ఇది ఎందుకు రాశానంటే మీకు చూపించడానికి. లైక్ ఫస్ట్ ఇటరేషన్లో మనం ఏం చేస్తామంటే 2 4ని కంపేర్ చేస్తున్నాం. ఓకే, అంటే 4ని 2తో కంపేర్ చేస్తున్నాం. సెకండ్ ఇటరేషన్లో ఏం చేస్తున్నాం, ఇది వస్తుంది కాబట్టి 3 4 2 అంటే 3ని తీసుకొని ఈ 3ని 4తోని 3ని 2తోని కూడా కంపేర్ చేద్దాం. మీకు క్లారిటీ కావాలంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇది కమెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి. సో 1 3 1 3 2 1 3 2 5 1 3 2 5 4. సో ఫస్ట్ దాంట్లో ఏం చేస్తున్నాం 1 3 కంపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో 2 3 1. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఈ 1 3 2 5. నెక్స్ట్ దాంట్లో మొత్తం. సో అలా ఏం చేద్దామంటే మనం లాస్ట్ ఇప్పుడు ఈ 3 ఎవ్రీ ఇటరేషన్లో ఈ లాస్ట్ ఎలిమెంట్ తీసుకొని దాని ముందు ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే మనకి అయిపోతుంది. సో దట్ ఇస్ ద రీజన్ ఐ వ్రోట్ దిస్ లైన్ అనమాట. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రింట్ ఏ ఆఫ్ ఐ. సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే మనకి ఎరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి 4 ఎర్రర్స్ వచ్చాయి, ఇందులో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని ఎవ్రీ టైం రిటర్న్ చేస్తుంది. ఎలాగో చూడండి. ఓకే, సో ఫస్ట్ ఈ ఎరేలో లాస్ట్ ఎలిమెంట్ ఇది, ఈ ఎరేలో లాస్ట్, ఈ ఎరేలో లాస్ట్, ఈ ఎరేలో లాస్ట్. ఎందుకు లాస్ట్ వస్తుందంటే ఐ అనేది మనం ఇక్కడ ప్రతిసారి కూడా ఒక్కొక్క ఎలిమెంట్ కదా. ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్లో 3, తర్వాత 2 5 4. అదే కదా మనం ఇక్కడ రాసాం ఫ్రమ్ ఇండెక్స్ ఆఫ్ 1 అంటే 3 2 5 4. ఆ 3 2 5 4 ఇక్కడ వస్తుంది. ఎరే ఆఫ్ 5 అంటే మీనింగ్ అది. సో ఇప్పుడు మనం ఈ రెండు ఏమంటారు స్లైస్ ఆపరేషన్ యూస్ చేసి మనం మెయిన్ కోడ్ రాయొచ్చు. ఏం లేదు, మనకి ఇది ఉంది మన దగ్గర హ్యాండీగా, ఇది ఉంది హ్యాండీగా. ఏదంటే ఈ 1 తీసేద్దాం. 1 తీసి రన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు 3 అనేది 1తో కంపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో 2 అనేది 3 1తో కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఇటరేషన్లో 5 అనేది ఈ ముందున్న ఎలిమెంట్స్ 1 3 2తో కంపేర్ చేయాలి. సో మనకి ఈ రెండింటిని యూస్ చేసి కంప్లీట్ లాజిక్ మొత్తం కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీకు ఇప్పటికే లాజిక్ అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు రాసి చూద్దాం. ప్రెజెంట్ అయితే ఇవి రెండు కమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫర్ జే ఇన్ ఏ ఆఫ్ స్లైస్ ఐ. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే ఇక్కడ నేను రాస్తున్నాను అనమాట. ఎవ్రీ ఎలిమెంట్ ఒకటి తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ అరే తీసుకుంటున్నప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ అనేది మనం మనకి 1 2 3 1 3 2 వస్తుంది కాబట్టి ఆ ఎవ్రీ ఎలిమెంట్ని 5తో మనం ఇక్కడ ప్రాసెస్ చేయొచ్చు ఇన్సైడ్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏ ఆఫ్ ఐ అంటే ఇందాక మనం చెప్పాం కదా ఈ ఎలిమెంట్తో మిగతా ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. సో ఏ ఆఫ్ ఐ కన్నా అంటే ఈ 5 కన్నా ఈ ముందు ఎలిమెంట్స్ పెద్దదైతే ఓకే, ఈ 5 కన్నా ముందు ఎలిమెంట్స్ పెద్దదైతే ఏం చేయాలి మనం కౌంటర్
సో ఫస్ట్ అయితే కౌంటర్ ఇక్కడ డిఫైన్ చేద్దాం. కౌంటర్ అనేది మనకు ఒకటి ఉండాలి కాబట్టి కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ మైనస్ చేయాలి, ఎందుకంటే మనం తీసుకున్న ఎలిమెంట్ కన్నా ముందు ఎలిమెంట్స్ పెద్దవైతే ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ డిఫరెన్స్ అడిగాడు కదా వాడు. సో array ఆఫ్ I మైనస్ j. సో ఇక్కడ j అంటే అర్థం ఏంటంటే ఈ అరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్, అండ్ array ఆఫ్ I అంటే ఈ 5. ఓకే, 5 నుంచి ఈ ముందున్న ఎలిమెంట్స్ అనేవి మైనస్ చేస్తున్నా. అబ్సల్యూట్ డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఏబిఎస్ అంటే మనకు వచ్చిన డిఫరెన్స్ అనేది ఇన్ కేస్ మైనస్లో ఉంటే అది ప్లస్గా మారిపోతుంది, పాజిటివ్గా మారిపోతుంది. ఇన్ కేస్ పెద్దది కాకపోతే చిన్నది అవుతుంది కాబట్టి ఎల్స్ సేమ్ లాజిక్ బట్ ప్లస్ చేయాలి. కౌంటర్ అనేది మైనస్ చేయకూడదు, ప్లస్ చేయాలి. సో ప్లస్ ఫైనల్గా ఏమి ఫర్ లూప్ అయిపోయాక, ఫర్ లూప్ అంటే ఈచ్ లూప్లో ఒక్కొక్కటి మనకి కౌంటర్ వస్తుంది కాబట్టి లాస్ట్లో ఏం చేద్దామంటే ఒక అరేలో పెట్టమన్నాడు కాబట్టి మనం ఇనిషియల్గానే ఒక అరే తీసుకుందాం. దట్ ఈస్ రిజల్ట్ అని తీసుకుందాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక అరే విత్ జీరో ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి చూసుకుంటే ఎవ్రీ ఇన్పుట్లో ఫస్ట్ ఎలిమెంట్ కన్నా ముందే ఎలిమెంట్స్ ఏముండవు, సో ఎవ్రీ కేసులో జీరో అవుతుంది. ఓకే, సో అందుకే ఇనీషియల్గానే నేను 0 తీసుకుంటున్నా. ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనం ఎలాగనో కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. వెల్, ఫైనల్లీ మన రిజల్ట్కి అపెండ్ చేసేద్దాం. ఈచ్ కేసులో మనకు వచ్చిన కౌంటర్ని అపెండ్ చేయాలి. ఓకే, ఫైనల్లీ మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ప్రింట్ రిజల్ట్. ఓకే, మనం ఇది కమెంట్ చేస్తాం కాబట్టి ఈ ప్రింట్స్ అనేవి మనకు కనిపించవు. ఓకే, సో ఫర్ దిస్ ఇన్పుట్ మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. సో కరెక్ట్గా కదా ఒకసారి చెక్ చేసేద్దాం ఇమీడియట్గా. సో ఫస్ట్ 1 కన్నా ఎలిమెంట్స్ ముందే లేవు కాబట్టి 0. ఓకే, అండ్ 3 కన్నా ముందు ఎలిమెంట్ 1, సో అది 3 కన్నా చిన్నది, సో డిఫరెన్స్ అనేది వచ్చేసి 2. సో 2కి మనం ఏం చేయాలి, కౌంటర్కి యాడ్ చేయాలి. సో కౌంటర్కి యాడ్ చేస్తే 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ 2 తీసుకుంటే 2 కన్నా 1 చిన్నది, సో డిఫరెన్స్ అనేది 1 చిన్నది కాబట్టి ఏం చేయాలి, కౌంటర్కి ప్లస్ చేయాలి. సో ఇక్కడ రాద్దాం, కౌంటర్ అనేది ప్రెజెంట్ ఎంత ఉంది, 1 ఉంది, ఎందుకంటే 2 కన్నా 1 చిన్నది, సో ఆ డిఫరెన్స్ అనేది 1, 1కి 1 అనేది కౌంటర్కి యాడ్ చేశాను, అదొకటి. ప్లస్ 2 కన్నా 3 పెద్దది. ఓకే, సో ఇప్పుడు కౌంటర్ నుంచి మైనస్ చేయాలి. మనం ఏం చేయాలి, డిఫరెన్స్ ఎంత, 1, సో మైనస్ చేయాలి కాబట్టి -1. సో కౌంటర్ అనేది ఇక్కడ 0 అవుతుంది, సో ఆ 0 ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ 5 తీసుకుంటే ఏమవుద్ది, ఇది రిమూవ్ చేసేద్దాం. సో 5 తీసుకుంటే 5 కన్నా 3 చిన్నవే కాబట్టి అన్నీ కూడా డిఫరెన్స్లు యాడ్ చేయాలి. సో 5కి 1కి డిఫరెన్స్ 4, నెక్స్ట్ 5కి 3కి డిఫరెన్స్ 2, తర్వాత 5కి 2కి 3. సో 5 2 3 ప్లస్ చేస్తే 9. సో 9 అనేది ఇక్కడ యాడ్ అయ్యింది. నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 చూసుకుంటే 1 3 2 అనేది చిన్నవి, సో 1 3 2కి డిఫరెన్స్ యాడ్ చేసేయచ్చు. సో ఫస్ట్కి ఏమో 3, 4కి 1కి డిఫరెన్స్ 3, 4కి 3కి 1, నెక్స్ట్ 4కి 2కి 2, అలానే 4 కన్నా 5 పెద్దది, సో ఇక్కడ ఒక మైనస్ చేయాలి. ఎంత చేయాలి, డిఫరెన్స్ 1. సో ఇవన్నీ చేసుకుంటే మనకు ఆన్సర్ 5 వస్తుంది. సో ఆ 5 ఇది. సో మనకి ఈ అవుట్పుట్ సేమ్. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేసి ఆన్సర్ చూద్దాం. సో 0 to 0, 0 to 0. నెక్స్ట్ ఇది చూద్దాం. సో దీని రిజల్ట్ కూడా వర్కింగ్, 0 -2 8 2. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డీకోడ్ దిస్ ప్రాబ్లమ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.